ఎడతెరగని కెరటాలు, అలసిపోని అలలు, ఈ కాలంలోనైనా సముద్రపు హోరు జోరు తగ్గేదేలే అన్నట్టు అనిపిస్తుంది కదండి. నా మనసుకు నచ్చే కొన్ని మాటలు, నాకెంతో ఇష్టమైన కొన్ని ప్రదేశాలను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. 100 మీటర్ల ఎత్తులోంచి మీరు ఎప్పుడైనా సముద్రాన్ని చూసారా? రండి మన ఛానల్కి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్. ప్రకృతిని చూసి పరవశించిపోవాలి అంటే వయసుతో సంబంధం లేదు కదండి. అవసరాన్ని బట్టి బంధాలు, బంధుత్వాలు, జీవితాలు మారుతున్నాయి. కానీ ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చినా అది ఇచ్చే అనుభూతిని, తీపి జ్ఞాపకాలని, ఎన్నో మధుర జ్ఞాపకాలని మాత్రం మర్చిపోలేం కదా. అమ్మాయి అంత బాగుంటుందా విప్లవ్ గారు అని అడిగితే హీరో కాకినాడ బీచ్ అంత అందంగా ఉంటుందండి అని చెప్తాడు కదండి. ఏంటండి, వ్లాగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదేదో చెప్తున్నాను, ఇది ఎక్కడ ఏంటో తెలియడం లేదా? వీడియో చూస్తున్న చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది కాకినాడ బీచ్. కాకినాడ బీచ్, కాకినాడ నేమ్ బీచ్, ఆ తర్వాత దాటాక ఉప్పాడు బీచ్ ఉంటుంది. లాస్ట్ టైం వీడియోలో మీతో ఓటు వేయడానికి మా సొంత ఊరు కాకినాడ వెళ్ళామని మీతో షేర్ చేసుకున్నాను కదా. కాకినాడ వెళ్ళి బీచ్కి వెళ్ళకుండా వచ్చేస్తే మనసంతా అక్కడే ఉంటుందండి. ఒకప్పుడు అంటే మా చిన్నతనంలో కానీ ఇంచుమించుగా 7-8 ఏళ్ల ముందు వరకు కూడా కాకినాడలో SRMT మాల్ అనేది లేదు. ఇప్పుడంటే స్పెన్సర్స్ అని, రిలయన్స్ మార్ట్స్ అని ఇవన్నీ పెరిగిపోయాయి. జనాలందరూ షాపింగ్ జోన్ వరకు వెళ్ళిపోయాం. కాబట్టి కాకినాడ బీచ్ అంటే పొద్దున్నైనా సాయంత్రమైనా ఒక టైం 7 వరకు కూడా పోలీసులు వచ్చి విజిల్ వేసేంత వరకు ఆడుకునేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే సేఫెస్ట్ బీచ్ అనే చెప్పాలండి. అంత త్వరగా ప్రమాదాలు జరగవు. కాస్త ఎక్కువ లోతుకెళ్తే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ బీచ్ మాత్రం చాలా సేఫ్గా అనిపిస్తుంది. చిన్నతనంలో నీళ్ళంటే భయపడి ఒడ్డున కూర్చొని ఆడుకునేదాన్ని. కాలేజ్ టైం వచ్చిన తర్వాత నెమ్మదిగా నీళ్ళల్లోకి వెళ్ళి గంతులేస్తూ ఆడుకోవడం అలవాటైంది. ఎందుకో బీచ్ అంటేనే పిచ్చండి. చిన్నతనంలో ఇక్కడే పుట్టి పెరిగి చదువుకొని పెళ్ళయ్యి పిల్లల్ని కానీ ఇన్ని జరగడం వల్ల ఏంటో మరి కాకినాడన్నా, కాకినాడ బీచ్ అన్నా ఏదో తెలియని సంతోషం. హోమ్ టౌన్ ఏంటండి? మీ సొంత ఊరు ఏది? మీ సొంత ఊరు పేరు వినగానే వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి కదా. అలా మీ సొంత ఊరు ఏదో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాలా సొంత ఊరు పిచ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనుంది. బీచ్ వర్షం పడినప్పుడు ఒడ్డున కూర్చుని ఆడుకున్న రోజులున్నాయి. బీచ్లో ఆడుకుంటుంటే లోపల నీళ్ళు కాస్త గోరువెచ్చగా, పైనుంచి చల్లగా వర్షం నీళ్ళు పడుతుంటుంటే ఆ ఫీలే వేరబ్బా. ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీతోని, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతోని ఈ బీచ్లో ఆడుకుంటూనే ఉండేవాళ్ళం. మా చిన్నతనంలో కాకినాడ బీచ్ అంటే అసలు స్మెల్లే వచ్చేది కాదండి. కొన్ని రోజుల తర్వాత NFCL, GFCL అదేలేండి, మనం ఇంట్లో వాడుకునే వ్యర్థాల దగ్గర నుంచి అన్నీ ఆ సముద్ర నీళ్ళలోనే కలుస్తాయి. కాబట్టి నీరు మారుతుంది, మనం చేసిన తప్పే. ప్రకృతిని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మనం చేసిన తప్పే. కొన్నాళ్ళు బ్యాడ్ స్మెల్ వచ్చేది, ఇప్పుడు కొంచెం నాకు బెటర్ అనిపించింది. అంటే వెళ్ళి 3-4 రోజులకి ఏం తెలుస్తుంది అంటారేమో, పర్వాలేదు. మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. వైజాగ్ లాగా, అలాగే కొన్ని బీచ్లాగా ఊరికి మధ్యలో ఉన్నట్టు ఉండదండి. కాకినాడ బీచ్ అంటే ఊరు అవతలే ఉంటుంది. ఉదయం పూట కూడా ఫుల్గా జనాలు ఉండేవాళ్ళు. మేము సన్ రైజ్ చూద్దామని వెళ్ళాం. మార్నింగ్ టైంలో మాకేమీ జనాలు అసలు కనిపించలేదండి. ఒక ఫాదర్ ఒక పాప బాబుని తీసుకొచ్చి వాటర్లో ఆడిస్తున్నారు. నాకైతే చూసినప్పుడు సడన్గా మా నాన్నగారు గుర్తొచ్చారు. చిన్నప్పుడు మా నాన్నగారు సైకిల్ ఉండేదండి. సైకిల్ మీద ఆయన కూర్చుని తొక్కుతూ, ముందు చిన్న సీట్ ఉండేది, ఆ సీట్ మీద తమ్ముని కూర్చోబెట్టి, వెనకాల టవల్ చుట్టి దాని మీద నన్ను కూర్చోబెట్టి, ఊస మీద రాడ్ ఉంటుంది కదండి, పెద్ద సైకిల్స్ ఉండేవి, ఆ రాడ్ మీద వెనకాల క్యారేజ్ మీద అమ్మ కూర్చుంటే, పులిహార వండుకుని ఆ డబ్బాతో అమ్మ కూర్చుని ఆ డబ్బా పట్టుకుని కూర్చుంటే, డాడీ ఇంచుమించుగా 7-10 కిలోమీటర్ల పైనే సైకిల్ దొక్కుంటూ కాకినాడ బీచ్కి తీసుకొచ్చి మమ్మల్ని ఒడ్డున నుంచోబెట్టి ఆడించిన తీసుకెళ్ళిన జ్ఞాపకాలు బోలెడున్నాయి. ఇప్పుడు నాన్న లేకపోయినా ఆ జ్ఞాపకాలన్నీ రికలెక్ట్ అవుతూ ఉంటాయి కదండి మనకి ఇలా ఇష్టమైన ప్రదేశాలు చూసినప్పుడు. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా ఉప్పాడ, నేమం అటువైపుకి వస్తుందండి. ఉప్పెన సినిమా అంతా తీసింది కాకినాడ బీచ్లోనే, మీకు తెలిసే ఉంటుంది కదా.
ఇలా హైట్ నుంచి చూస్తే ఇంత బాగుంటుంది. ఉప్పాడ బీచ్కి వెళ్ళే దారిలో అయితే సాయంత్రం 6 దాటిన తర్వాత అలలు చిన్న వంతెనలా ఉంటుందండి. దాని మీదకి వచ్చి తగిలి బైక్ మీద వెళ్ళే వాళ్ళకి, సైకిల్ మీద నడుచుకుని వెళ్ళే వాళ్ళకి మొహం మీద పడుతుంటాయి నీళ్లు. భలే సరదాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు అలాంటి అనుభూతిని చెందారా? అలాగే గోదావరిలో పంట మీద కానీ పడవ మీద కానీ వెళ్తున్నప్పుడు వర్షం పడినా తడిచిపోతామని భయం ఉంటుంది. జలుబులు దగ్గులు జ్వరాలు వస్తాయని అమ్మలు భయపడుతూ ఉంటారు, కానీ ఆ ఫీల్ భలే ఉంటుంది. ఆ నీళ్ళలో చేతులు పెట్టి ఆడుకుంటున్నాం. సముద్రమైనా గోదావరైనా ఏమోనండి, ప్రకృతి వాటర్ ఫాల్స్ అయినా ఏదైనా అది మన మనసుకి ఇచ్చే అనుభూతి చాలా చాలా బాగుంటుంది. కాకినాడలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుందండి. కాకినాడ బీచ్ అంటే ఒకప్పుడు కార్తీక మాసంలో గార్డెన్ పార్టీలు ఎక్కువ చేసుకునేవాళ్ళం. పులిహోరని, బొబ్బట్లని, పాయసాలు, రవ్వ కేసులు ఇవన్నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొస్తే హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేసి తినేసి వాటర్లో ఆడుకొని అమ్మ వాళ్ళు ఎంత బతిమాలుతున్నా 4 దెబ్బలేస్తామని పైకి రమ్మన్నా రాకుండా నీళ్ళలో కూర్చుని ఒడ్డును కూర్చుని ఆడుకున్న రోజులు ఉన్నాయి. ఒక 10 ఏళ్లుగా కాకినాడ బీచ్ అంటే గార్డెన్ పార్టీలు చేసుకుంటున్నారండి. వాటితో పాటు బర్త్డే కేక్ స్మాష్లు, ఈ మధ్యకాలంలో కేక్ స్మాష్లు, ఒక 10 ఏళ్ళ నుంచి వెడ్డింగ్ ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. అలాగే చిన్నపిల్లల బర్త్డే ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. అలాగే మెటర్నిటీ ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. మీరు చూస్తుంటే బీచ్ మొత్తానికి మేము 5గురమే మీకు కనిపిస్తూ ఉంటాం. మా మరిది గారు, మా చిన్న మరిది గారు, మా వారు, మా చిన్నవాడు, మా తమ్ముడు, నేను, మేము 5గురు మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటాం. మా ఫ్యామిలీ మొత్తం వద్దాం అనుకుంటామండి. ఎందుకో అసలు కొన్ని ఇంచుమించుగా ఒక 2 years నుంచి అవడం లేదు. ఎందుకంటే బాగా చిన్నపిల్లలు మా ఇంట్లో. ఒకళ్ళకేమో ఈ మధ్యకాలంలోనే బుడ్డోళ్ళు పుట్టారు. వాళ్ళకి రీసెంట్గా 1 year ఫస్ట్ బర్త్డేలు అయ్యాయి. ఆ చల్లగాలు తగిలితే జలుబులు చేస్తాయనో దగ్గులు చేస్తాయనో, అలాగనే ఊరికినే పెద్దవాళ్ళు అలా నీళ్ళని చోటికి పంపరు కదండి. అందువల్ల మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ దొల్లేయాలనుకున్నా అవ్వట్లేదు. ఇంతకీ చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఇంత పొద్దునే వచ్చి ఇవంతా చూసుకొని ఎంతో సంతోషించినా కాళ్ళు మోకాళ్ళు మాత్రమే తడుపుకొని వెళ్ళామండి. మొత్తం దూకి స్నానం చేయాలనుకున్నా చేయలేకపోయాం. ఎందుకంటే మొత్తం అందరూ ఉన్నామనుకోండి, ఇక్కడ హోలీ ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయండి. హోలీ అసలు ఆ పిక్స్ అన్నీ ఎక్కడున్నాయో నాకు గుర్తులేదు, లేకపోతే లేదంటే అవన్నీ తీసి యాడ్ చేసేదాన్ని. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇందులో హోలీ పడి ఆడుకున్న రోజులు ఉన్నాయి. ఇంటి దగ్గర అనుకోండి, మోటార్కి గొట్టం కనెక్ట్ చేసుకుని ఆ గొట్టంతో కొట్టుకుని ఆడుకుంటుంటే నీళ్ళన్నీ వేస్ట్ చేస్తున్నారు, మీరు అసలు కుదురంగా ఉండట్లేదు, పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినా సరే అల్లరి పోవట్లేదని తిట్టే మా అత్తమ్మ అలానే అనేవాళ్ళు. అప్పుడు ఇందుకోసం ఎప్పుడో అనేవాళ్ళండి. అలా ఒక మాట కోసం మేము ముందెళ్ళి బీచ్లో అక్కడ దొల్లేసి వచ్చేవాళ్ళం. దొల్లేసి వచ్చి ఇసుకంతా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఆవిడ అనేవాళ్ళు, అక్కడ సరే దొల్లిదొల్లు వచ్చారు, ఇక్కడ సరే గొట్టం పట్టుకొని కొట్టుకోండి, ఏదైతే ఉంది ఏ రాయితే ఉంది పళ్ళు రాలగొట్టుకోవడానికి అని. అలా కసురుకుని ఆవిడ లేదనో ఏదో తెలియనిదిలో నీళ్ళలో దిగకుండానే తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.